మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వర గారితోనూ. సార్ చెప్పండి, ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన చనిపోయి దాదాపుగా 29 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మరింత కార్యక్రమాలు చేయటం అనేది ఆయన చేసిన మంచి పనులు. మరి ఆయన ఫస్ట్ తెలుగుదేశం పార్టీ స్థాపించేటప్పుడు ఎంతోమందికి రాజకీయంగా ఒక లాయర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఎంతోమంది చదువుకున్న ఏ పార్టీ నుంచి తీసుకోకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ఒక లీడర్షిప్ని తయారు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు రకరకాల వ్యాపారాలలో ఉండాలని కూడా తీసుకొచ్చి రాజకీయంగా అవకాశాలు ఇచ్చి మరి ఈరోజు ఎంతోమందికి రాజకీయాలు అవకాశం ఇచ్చింది ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. మరి అట్టనే ఆ రోజు కిలో 2 రూపాయల బియ్యం, పేదోడు ఉండటానికి గుడిసె ఉండాలంటే పూరిల్లు ఏదో మట్టి గోడలతో ఉండే ఇల్లుల్ని అట్ట కాదని ప్రతి ఒక్క గ్రామానికి మరి బిల్డింగ్ ఉండాలి, ప్రతి ఒక్కరు డాబా ఉండాలని ఆలోచనతో ప్రతి గ్రామంలో కూడా 2 గదుల ప్రకారంగా ఆ రోజు మన ఎన్టీ రామారావు గారు ఇవ్వడం జరిగింది. తర్వాత బాగా మహిళలకు కూడా ఆ రోజు ఆస్తుల కొడుకులకే హక్కు ఉండేది. ఆ బిడ్డలకి ఏదైనా ఉంటే ఆ రోజు పెళ్ళిళ్ళప్పుడు ఎంతో కొంత ఇచ్చి బయటికి పంపించేది. అట్లా కాకుండా ఎన్టీ రామారావు ఏ తల్లిదండ్రులు అయితే కష్టపడి సంపాదించిన ఆస్తిలా మగవాళ్ళకి ఎంత హక్కు ఉందో ఆడవాళ్ళకి కూడా అంతే హక్కు ఉండాలని మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారే దాన్ని కల్పించారు. ఆ తర్వాత రైతులకు కూడా 6 పుస్తకాలని పెట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాకనే ప్రతి రైతుకు కూడా పాస్బుక్లు ఇచ్చిన ఘనత మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు. అంత మునుపు రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉంటే ప్రతి రైతు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డబ్బులు ఉండవు. అందుకోసం 10 సంవత్సరాలు వాళ్ళు కొనుక్కొని ఆ ఫీల్డ్ మీద ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి 6 పాస్బుక్ చేయాలని మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండ ఎన్టీ రామారావు ఇష్యూ చేసే ప్రతి రైతుకు కూడా పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు అనేక కార్యక్రమాలు ఇవాళ గురుకుల పాఠశాల అని చెబుతున్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టింది. ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేసినా మరి పథకాలు పెట్టింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు పెట్టిన క్లాప్ని ఈరోజు ఏ ముఖ్యమంత్రి అని పెడుతున్నారు. ఇలా రాజకీయంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశాలు వచ్చినాయంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు. ఎందుకంటే ఇవాళ ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆ పార్టీని తీసుకుని ఇళ్ళకు చేర్చుకొని ఈ పార్టీని తీసుకుని ఆ రోజు అట్లా తెలుగుదేశం అట్లా తయారు చేయాలి. ప్రతి కార్యకర్త కింద నుంచి వచ్చిన వాడిని ఒక ఎత్తులంగా ఎట్లా తయారు చేస్తుందో ఆ రకంగా ఎన్టీ రామారావు కార్యకర్తలను లీడర్షిప్ను తయారు చేస్తే ఇవాళ ఉన్న తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రులు కూడా మరి తెలుగుదేశం పార్టీ నుంచి పోయినటువంటి ముఖ్యమంత్రులే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గుండా పార్టీ కాబట్టి ఆయన చేసినటువంటి అభివృద్ధి కాబట్టి ఈ 2 రాష్ట్రాలలో మరి ఆ రోజు పటేల్ వ్యవస్థ ఉంటే ఆ రోజు ఎంతో రైతులకి అందరూ తెలవపోయేది. ఒక గిర్దావారు ఒక పట్టవారు ఉంటే ఆయన ఇంటి ముందు పోయి కింద కూర్చుంటే అరే అబ్బాయి వచ్చినావరా మీది ఆడుంది ఆ రకంగా చెప్పే దాన్ని ఎన్టీ రామారావు గారు వచ్చాక దాన్ని రద్దు చేసి ప్రజల వద్దకు విజయార వ్యవస్థ పెట్టి ప్రజల కాడికి పోవాలి. మనం ప్రజలు మన కాడికి రావటం కాదు, ప్రజల దగ్గర మన అధికారులు పోవాలి. మరి ఆ రోజు పెట్టిన ఎన్టీ రామారావు ప్రజల వద్దకు పాలన మండల వ్యవస్థ ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారు చేసినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా ఇంత కార్యక్రమం ఘనంగా జరుగుతుందంటే ఆయన చేసిన మంచి పనులు, అది సినీ రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు. మరి ఆ రోజు అట్లా చేపట్టే ఆయన పేరు తెలుగు జాతికి మరి తెలుగు జాతి ఉన్నంత మరికి కూడా మరి ఎన్టీ రామారావు గారి పేరు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అంటే ఈ తెలుగు జాతి కోసం ఎన్టీ రామారావు ఎంత చేసిండో మన ప్రపంచ దేశాలలో కూడా ఒక తెలుగు వాళ్ళకి గుర్తింపు ఉండాలని మరి అనవరు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పెట్టి ఇలా భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో కూడా ఇలా తెలుగు వాళ్ళకి గుర్తింపు ఉందంటే అది ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు వల్లనే వచ్చింది తప్ప ఇక్కడుండి ఏ ప్రభుత్వాలు కూడా తెలుగు వాళ్ళని గుర్తించలేదు. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో ఉండవచ్చు, ఆస్ట్రేలియా ఉండవచ్చు, ఎక్కడున్నా తెలుగు జాతి ఈరోజు మేము తెలుగు వాళ్ళని చెప్పుకుంటున్నాం అంటే అది ఎన్టీ రామారావు నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ రకంగా ఈ ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు నమస్కారం.